ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6Aలో క్వశ్చన్ నెంబర్ 2 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ది ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ విజిబుల్ లైట్ ఈజ్ ఫ్రమ్ 3.75 into 10 power 14 Hz to 7.5 into 10 power 14 Hz. ఇది ఫ్రీక్వెన్సీ రేంజ్, విజిబుల్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్. అంటే ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఉండి ఏ వాల్యూ అయినా కూడా ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఓకే, క్యాలిక్యులేట్ ఇట్స్ వేవ్ లెంత్ రేంజ్. ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎలా ఉంటే వేవ్ లెంత్ రేంజ్ ఎలా ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికి మనం టేక్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ 3 into 10 power 8 meter per second లేదా m/s/1 యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ న్యూమరికల్ చెప్పినప్పుడు ఒక సింపుల్ ట్రిక్ అంటూ చెప్పాను. ఏంటది? ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్ తో డినోట్ చేస్తే, వేవ్ లెంత్ ని లాంబ్డాతో డినోట్ చేస్తాం, స్పీడ్ ఆఫ్ ది లైట్ ని సి తో డినోట్ చేస్తాం. ఈ సికి లాంబ్డాకి ఫ్రీక్వెన్సీకి మధ్య ఉండే రిలేషన్ ని ఒక చిన్న సరదాగా ఒక షార్ట్ కట్ తో గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఒక చిన్న ఫన్నీ షార్ట్ కట్ ఏంటంటే స్పెషల్ వైఫ్ అని చెప్పాను. ఒకసారి ఎవరైనా కావాలంటే ఆ ప్రీవియస్ వీడియో చూడండి, మీకు వచ్చే ఐడియా వస్తుంది. ఇందులోని ఈ ఎస్పి ఉంది కదా, స్పీడ్ ఆఫ్ లైట్ ఎల్, ఇక్కడ డబ్ల్యూ, ఇక్కడ ఎఫ్. ఓకే, ఈ లెటర్స్ ఇలా జాగ్రత్త పికప్ చేసుకోండి. ఇది స్పెషల్, ఎస్పిఎల్ అంటే స్పెషల్ వైఫ్ అని గుర్తుపెట్టుకోండి. స్పెషల్ వైఫ్ అని చెప్పడం జరిగింది. ఏంటి స్పెషల్ వైఫ్ అంటే? ఇక్కడ డబ్ల్యూని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎఫ్ను అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎస్పి అంటే స్పీడ్, అంటే స్పీడ్ ఆఫ్ ఎల్ అంటే లైట్, స్పీడ్ ఆఫ్ లైట్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే వేవ్ లెంత్. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎఫ్ అంటే కరెక్ట్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫార్ములా ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం, జస్ట్ సరదాగా గుర్తుంటుందని రాశాను అంతే. ఇప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి ఇక్కడ. సో వీ హ్యావ్ స్పీడ్ ఆఫ్ లైట్ నేమో సి తో డినోట్ చేస్తాం, వేవ్ లెంత్ నేమో లాంబ్డాతో డినోట్ చేస్తాం, ఫ్రీక్వెన్సీని ఎఫ్ తో డినోట్ చేస్తాం. సో సి ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్. ఇది బేసిక్ ఫార్ములా. అయితే ఇక్కడ మనకి 2 times ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. మనం 2 times వేవ్ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ సి అనేది రెండింటికి కామన్. కాబట్టి ఇక్కడ సి అనే దాన్ని ఒక్కసారి రాసి, ఒకసారి లాంబ్డా 1 F1, ఓకే, ఇంకొకసారి సి యాస్టీస్ రాసి లాంబ్డా 2 F2. ఈ రెండు మనం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం మధ్యలో. ఓకే, సో ఇప్పుడు మనకి దీంట్లో మనం లాంబ్డా 1 కావాలంటే ఈ F1 ఈ డినామినేటర్లోకి వెళ్తుంది, అంటే సి బై F1. ముందు సింప్లిఫై చేద్దాం, తర్వాత ఇచ్చేద్దాం. సి అంటే మనకి ఎంత ఇక్కడ 3 into 10 power 8 meter per second ms/-1 బై ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే F1 అంతా 3.75 into 10 power 14 హెర్జ్. హెర్జ్ అంటే మనకి 1/second, రైట్. ఈ 1/second, ఇక్కడ 1/second అంటే ఎస్ ఇక్కడికి వస్తుంది. సో ఈ ఎస్ క్యాన్సిల్ అయిపోతాయి. లేకపోతే ఇది ఎస్ ఇన్వర్స్ అనుకోండి, ఎస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఈజీగా. మనం మీటర్స్లో వెళ్ళింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ 10 power 8 లోంచి ఒక 2 zeros పక్కకు తెద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? 300 ఇంటూ 2 తీసాక 10 power 6 మిగులుతుంది బై దీంట్లో కూడా 2 zeros పెడితే దీన్ని మల్టిప్లై చేద్దాం. 375 ఇంటూ 10 power 12 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే 3తో క్యాన్సిల్ చేద్దాం. ఇది ఎంత వచ్చింది? 300 సార్, ఇది 125 సార్, ఇంటూ ఇంకా 100 చిన్నది కాబట్టి ఇంకొక 10 కూడా తీసేద్దాం. ఇప్పుడు 1000 అవుతుంది, 10 power 5 అవుతుంది, మైనస్ ఈ 12 అనేది పైకి వెళ్తే -12 అవుతుంది. ఇది మీటర్స్ లో ఉంది, అబ్జర్వ్ చేయండి, ఇది మీటర్స్ లో ఉంది, రైట్. ఓకే, ఇప్పుడు ఈ 125,000లో 8 times క్యాన్సిల్ అవుతుంది, అంటే 8 into 10 power -7 మీటర్స్.
ఇదే ప్రాబ్లం ఈ పార్ట్ వరకు ఇది కూడా సాల్వ్ చేసేద్దాం ఫస్ట్ మనం. సేమ్ ఇక్కడ కూడా λ2 కావాలంటే C2/F2, రైట్. ఇక్కడ C2 వాల్యూ C2 అంటే ఇక్కడ C ఇంకా రెండింటికి ఒకటే C, ఇక్కడ C 3 ఇంటూ, ఎందుకంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది మారదు. ఇది కూడా మీటర్ ఇంటూ S⁻−1. ఇక్కడ F2 సెకండ్ ఫ్రీక్వెన్సీ 7.5 ఇంటూ 10⁻14 హెర్జ్ అంటే 1/సెకండ్, అది కూడా S⁻−1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనం 75 కంటే బిగ్ నెంబర్ చేసుకోవాలి దీన్ని. ఒక జీరోని తీస్తే 30 అవుతుంది, ఇంకో జీరోని తీస్తే 300 అవుతుంది, 10⁻2 జీరోస్ తీస్తే కాబట్టి 6 అయింది. ఇక్కడ ఒక జీరోని తీసేద్దాం, 75 అవుతుంది, 10 ఒక జీరో తీస్తే కదా 13 ఉంటుంది మీటర్స్, రైట్. ఇప్పుడు ఈ వాల్యూ 75 300 అయిన సార్ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10⁻6 - 13 -7 అవుతుంది మీటర్స్. ఈ రెండు ఆల్మోస్ట్ ఒక స్టెప్ తీసుకొచ్చాం, అంటే ఒకేలా ఉన్నాయి రెండు కూడా. ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి. 10⁻−9 మీటర్స్ అంటే అది 1 నానోమీటర్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి 10⁻−9 లేదు, -7 ఉంది. అంటే దీన్ని ఏం చేద్దాం, ఇంటూ 10² చేద్దాం ఫస్ట్. ఇక్కడ కూడా ఇంటూ 10² చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ టూ పైకి వెళ్ళి -2 అయ్యి దాన్ని -9 చేస్తుంది. ఇది 8 × 100 800 అవుతుంది. అంటే ఇది 800 ఇంటూ 10⁻−9 మీటర్ అంటే నానోమీటర్. ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడికి వద్దాం. ఈ2 పైకి వెళ్ళి -7 -2 -9 అవుతుంది. ఇంతవరకు 10⁻−9 మీటర్ 1 నానోమీటర్ అవుతుంది. అప్పుడు ఈ 10² ఉంది కదా 100 ఇంటూ 4 400, ఇది 400 నానోమీటర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇదే 1 నానోమీటర్ 10 యాంగ్స్ట్రమ్స్కి ఈక్వల్ అవుతుంది. 1 నానోమీటర్ యాంగ్స్ట్రమ్స్ లో 10 యాంగ్స్ట్రమ్స్కి ఈక్వల్ అవుతుంది. నానోమీటర్ తీసి 10 యాంగ్స్ట్రమ్స్ పెడదాం. అంటే 400 ఇంటూ 10 యాంగ్స్ట్రమ్స్ అంటే ఇది 4000 యాంగ్స్ట్రమ్స్ అయ్యింది. మరి దాన్ని బట్టి ఇది చెప్పండి ఒకసారి ఎంత అవుతుందో. ఇది 800 ఇంటూ 10 యాంగ్స్ట్రమ్స్, 1 నానోమీటర్ అంటే 10 యాంగ్స్ట్రమ్స్ అంటే 8000 యాంగ్స్ట్రమ్స్ ఇది అయ్యింది. దేర్ఫోర్ మనకి ఇక్కడ వేవ్ లెంత్ రేంజ్ రాసేద్దాం. ఇంకా వేవ్ లెంత్ రేంజ్ లేదా రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్ ఏదైనా కూడా రాయొచ్చు. ఎలా ఉంటుంది అంటే ముందు దీంట్లో స్మాల్ నెంబర్ రాద్దాం. 4000 యాంగ్స్ట్రమ్స్ టు 8000 యాంగ్స్ట్రమ్స్. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది.